Good morning. I am B. Anusha. I am working to Sir C.R. Reddy College for Women, Eluru, 2nd BCom BSc 4th semester, Leadership Education, 2nd unit. Topic is attitude. Topic is attitude. Attitude అంటే వైఖరులు. Attitude is an evolution of a thing, object or a person in a specific way. అంటే వ్యవస్థలో వ్యక్తుల గ్రూపుల ప్రవర్తన తీరుతెన్నులను అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయని అర్థం. ఇట్ ఈస్ ద ఫార్ములేషన్ ఆఫ్ సెర్టెన్ ఇంపార్టెంట్ ఇంప్రెషన్స్. అంటే ఈ యాటిట్యూడ్ అంటే ఈ వైఖరిని మనం అంచనా వేయడానికి, అంటే ఏ వ్యక్తి అయితే తన ఎదుటి వ్యక్తితో తన యొక్క వైఖరిని చూపిస్తాడో, అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడే విధానంలో తన యొక్క వైఖరిని చూపిస్తాడో ఆ వైఖరిని మనం అంచనా వేయడానికి కొన్ని ముఖ్య అంశాలు అనేవి ఉన్నాయి. ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ ఫినోమేనియన్ అండ్ ఫార్మ్స్ యాజ్ ఏ బేసిక్స్ ఫర్ హ్యూమన్ బిహేవియర్. అంటే వ్యక్తి యొక్క వైఖరిని ఎలా తెలుసుకోవచ్చు అంటే వ్యక్తిత్వం, అలాగే వ్యక్తి జ్ఞానం, తన యొక్క నేర్చిన జ్ఞానం, వైఖరుల దృక్పథాల ద్వారా వ్యక్తి యొక్క వైఖరిని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. హ్యూమన్ బీయింగ్ బిహేవ్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ వే ఆన్ ద basis of impressions formulated by him. These impressions are called predisposition. అంటే వైఖరి అనగా సాధారణంగా వ్యక్తుల ప్రవర్తన సూచించే ఒక ప్రత్యేకమైన మానసిక స్థితిగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. అంటే వ్యక్తి యొక్క వైఖరిని వాళ్ళ యొక్క మానసిక స్థితి ద్వారా, వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా మనల్ని ఎదుటి వ్యక్తి యొక్క వైఖరి అంటే తన యొక్క యాటిట్యూడ్ని మనం నిర్ధారించడం జరుగుతుంది. డెఫినిషన్ ఆఫ్ యాటిట్యూడ్. డెఫినిషన్ అంటే నిర్వచనం. అంటే వ్యక్తి యొక్క వైఖరిని కొన్ని నిర్వచనాల ద్వారా మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా. Attitude as a persistent tendency to feel and behave in a particular way towards some object. అంటే వైఖరి అనేది, అంటే యాటిట్యూడ్ అనేది ఏ ఇద్దరు వ్యక్తిలో కూడా ఒకే విధంగా ఉండదు. అంటే ఆబ్జెక్ట్ అంటే వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా ఎగ్జాంపుల్, ఏదైనా ఒక సన్నివేశాన్ని మనం ఇద్దరు వ్యక్తులకు ఒకే సన్నివేశాన్ని చూపించినట్లయితే ఆ సన్నివేశాన్ని గురించి ఆ ఇద్దరు వ్యక్తులు తమ యొక్క అభిప్రాయం చెప్పమన్నప్పుడు వాళ్ళు తమ యొక్క అభిప్రాయం అనేది ఒకే విధంగా ఉండదు. దీన్ని బట్టి మనుషుల యొక్క వైఖరిని మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాటిట్యూడ్. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే లక్షణాలు. అంటే వ్యక్తుల యొక్క వైఖరిని కొన్ని లక్షణాల ద్వారా మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది. ది ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాటిట్యూడ్స్. యాటిట్యూడ్స్ రిఫర్ టు ఫీలింగ్స్ అండ్ బిలీఫ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ ఇండివిజువల్స్. అంటే వ్యక్తుల యొక్క వైఖరి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ద ఫీలింగ్స్ అండ్ బిలీఫ్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ అదర్ పీపుల్, ఆబ్జెక్ట్స్ ఆర్ ఐడియాస్. అంటే మనిషి యొక్క తన వైఖరి ద్వారా డైరెక్ట్గా తన యొక్క అభిప్రాయాలను ప్రజలకు చెప్పడం అనేది జరుగుతుంది. యాటిట్యూడ్స్ టెండ్ టు రిజల్ట్స్ ఇన్ బిహేవియర్ ఆర్ యాక్షన్. అంటే వ్యక్తి యొక్క వైఖరి అనేది తన యొక్క బిహేవియర్ అంటే తన యొక్క ప్రవర్తన ద్వారా, అలాగే తన యాక్షన్ ద్వారా అనేది మనం ఒక వ్యక్తి వైఖరిని నిర్ధారించడం అనేది జరుగుతుంది. 4th వన్ చూడమ్మా. యాటిట్యూడ్స్ కెన్ ఫాల్ ఎనీవేర్ ఎలాంగ్ కంటిన్యూ ఫ్రమ్ వెరీ ఫేవరబుల్ టు వెరీ అన్ఫేవరబుల్. అంటే యాటిట్యూడ్లో మనిషి యొక్క వైఖరి ద్వారా వెరీ ఫేవరబుల్ టు వెరీ అన్ఫేవరబుల్. అంటే తను చూపించే యాటిట్యూడ్ అనేది ఒక్కొక్కసారి ఫేవరబుల్గా ఉంటుంది, ఒక్కొక్కసారి అన్ఫేవరబుల్గా కూడా ఉంటుంది. యాటిట్యూడ్స్ endure but they can be changed.
అంటే వైఖరి, మనిషి యొక్క యాటిట్యూడ్ అంటే వైఖరి. మనిషి యొక్క వైఖరి అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. పీపుల్ irrespective of their status or intelligence hold attitudes. అంటే పీపుల్ యొక్క యాటిట్యూడ్, ఇంటెలిజెన్సీ అంటే తన యొక్క తెలివితేటలు, అంటే తన యొక్క వైఖరిలో తన యొక్క తెలివితేటలను ఎదుటి వ్యక్తికి చూపించే విధంగా ఉంటుంది. అంటే తన యొక్క వైఖరిలోనే తన తెలివితేటలు కూడా తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, 7th యాటిట్యూడ్స్ ఆర్ పర్సీవ్డ్. అంటే యాటిట్యూడ్ ఆర్ పర్సీవ్డ్ అంటే తన యొక్క వైఖరి, అంటే తను మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క వైఖరి అనేది మనం తెలుసుకోవచ్చు. యాటిట్యూడ్స్ do not exist at the time of birth, they are not inborn. అంటే యాటిట్యూడ్ అనేది మనిషికి ఏ విధంగా వస్తుంది? ఎగ్జిట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అంటే తన పుట్టిన పరిసరాలను బట్టి, తన చుట్టూ ఉండే పీపుల్స్ని బట్టి. అలాగే దే ఆర్ నాట్ ఇన్బోర్న్ అంటే తన యొక్క వైఖరి అనేది తన చుట్టూ చూస్తున్న పరిస్థితిని బట్టి. వైఖరి అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అంటే తన పుట్టిన చోటును బట్టి, అంటే తన చుట్టూ ఉండే పరిసరాలను బట్టి ఒక వ్యక్తి యొక్క యాటిట్యూడ్ అనేది మనం నిర్ధారించవచ్చు. అంటే 9th వన్, దే ఆర్ లర్న్డ్ త్రూట్ ఎక్స్పీరియన్స్. అంటే తన యొక్క వైఖరి తన యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా ఎదుటి వ్యక్తులకి చెప్పడం అనేది జరుగుతుంది. యాటిట్యూడ్స్ హ్యావ్ ఎమోషనల్ అండ్ మోటివేషనల్ అసెప్ట్స్. అంటే యాటిట్యూడ్ అనేది హ్యావ్ ఎమోషనల్ అండ్ మోటివేషనల్ అంటే ఎమోషనల్గా అంటే వాళ్ళకి కలిగే ఫీలింగ్స్ ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క వైఖరి అనేది మనం నిర్ధారించడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని చూపించడం అనేది జరుగుతుంది. అండ్ మోటివేషనల్ అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని మనం మోటివేట్ ద్వారా బయటకు పెట్టగలిగితే అప్పుడు కూడా వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అంటే వాళ్ళ యొక్క వైఖరి అనేది మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది. యాటిట్యూడ్స్ have cause and effect towards relationship. అంటే తన యొక్క యాటిట్యూడ్ వల్ల ఎఫెక్ట్ టువర్డ్స్ రిలేషన్షిప్, తన యొక్క రిలేషన్షిప్ అనేది ఆధారపడి ఉంటుంది. అలా ఎప్పుడైతే తన యొక్క రిలేషన్షిప్ అనేది ఆధారపడి ఉంటుందో అప్పుడు మనం తన యొక్క యాటిట్యూడ్ని అంచనా వేయగలం. అంటే తన యొక్క వైఖరి ఈ విధంగా ఉంది అని మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఫంక్షన్స్ ఆఫ్ ది యాటిట్యూడ్స్ అంటే ఫంక్షన్స్ ఆఫ్ ది యాటిట్యూడ్. ఫంక్షన్స్ అంటే ఏంటంటే విధులు. ఎదుటి వ్యక్తి వైఖరిని నిర్ధారించడానికి కొన్ని విధులు అనేవి ఉంటాయి. ది ఫాలోయింగ్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ యాటిట్యూడ్. అంటే ఫంక్షన్స్ అంటే విధులు, కొన్ని విధులను మనం నిర్వర్తించడం అనేది జరుగుతుంది. యూటిలిటరీ ఫంక్షన్, ఈగో డిఫెన్సివ్ ఫంక్షన్, value expensive function, knowledge function. Attitude may develop because either the attitude or the object of attitude is instrumental in helping one to obtain rewards or punishment. In some cases, the attitude is a means to an end. The negative attitude is instrumental in obtaining reward, acceptance and evading punishment, rejection. In another case, the object is a means to an end and the attitude develops from association of the object on its outcome. అంటే సర్దుబాటు, దీన్ని ఏమంటారమ్మా తెలుగులో? సర్దుబాటు. అంటే వ్యక్తులు బహిర్గత వాతావరణంలో అంటే బయట కనిపించే వాతావరణంలో తక్కువ ఉపయోగాలతో ఎక్కువ ప్రయోజనాలు పొందాలని కోరుకుంటారు. అలా కోరుకునే అభిప్రాయానికి ఒక అర్థం అనేది ఉంటుంది.
అంటే వాళ్ళు కోరుకునే లక్షణాలు పొందడానికి ఈ వైఖరులు సులభ మార్గం. అంటే వ్యక్తుల మానసిక అభిప్రాయాల కలయికే ఈ వైఖరులని పేర్కొనవచ్చు. అంటే ఈ వైఖరులు ఏంటి, తన యొక్క యాటిట్యూడ్ ఎలాగా నిర్ధారణ అవుతుంది, అంటే తను డెవలప్ అవ్వడం ద్వారా, హెల్పింగ్ అంటే తను హెల్ప్ చేయడం ద్వారా అదర్స్, తను అలా హెల్ప్ చేసి డెవలప్ అవ్వడం ద్వారా, రివార్డ్స్, తన యొక్క రివార్డ్ సిస్టమ్ అంటే రివార్డ్స్ అనేవి తీసుకోవడం ద్వారా ఒక వ్యక్తి యొక్క వైఖరి అనేది మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది. డిఫెన్సివ్ ఫంక్షన్. పీపుల్ ఆఫ్టన్ ఫ్రమ్ అండ్ మెయింటైన్ certain attitudes to protect their own self-images. For example, workers may feel threatened by the employment, advancement of machinery or female workers in their organization. These threatened workers may develop prejudice against the new workers. They may develop an attitude that such newcomers are disqualified and they might mistreat these workers. Such an ego defensive attitude is formed and used to cope with a feeling of guilt or threat. అంటే ఈగో డిఫెన్స్ ఫంక్షన్ అంటే ఈగో అంటే అహంకారం. ప్రజలు సాధారణంగా తమలో తాము జీవించుటకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. తమ అభిప్రాయాలను, వైఖరిని తమ కన్నా తక్కువ గ్రూప్పై ప్రయోగించి ఈగోని సంతృప్తి పరుచుకుంటారు. అంటే వాళ్ళ ఈగో అంటే అహంకారం. వాళ్ళ యొక్క అహంకారం ఎవరి మీద చూపిస్తారు, వాళ్ళకన్నా తక్కువ స్థాయి ఉన్న వర్కర్స్ మీదనే డెవలప్, అంటే వాళ్ళకన్నా కింద. ఆర్గనైజేషన్ అంటే ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో వాళ్ళ యొక్క ఈగో అనేది వాళ్ళకన్నా కింద పనిచేసే వర్కర్స్ మీద చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, వాల్యూ ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్స్. అవర్ యాటిట్యూడ్ రిఫ్లెక్ట్స్ అవర్ వాల్యూ సిస్టమ్స్. Our value expressive attitude are closely related to our self-concept, one whose central values is freedom. The individual may express very positive attitudes towards decentralization of authority in the organization, flexible work schedules, and relaxation of dress standards. అంటే ఏంటి, విలువలను తెలుసుకోవడం. వాల్యూస్ అంటే విలువలను తెలుసుకోవడం. చాలా సందర్భాల్లో వైఖరి విలువలను తెలియపరుస్తారు. అంటే తమ యొక్క యాటిట్యూడ్ని తెలియపరుస్తూ ఉంటారు అందరికీ. ఇతర వ్యక్తుల్లో ఈ వ్యక్తుల పట్ల అభిప్రాయాలను కలుగజేయటకు ఈ వైఖరులు దోహదపడతాయి. అంటే వాళ్ళ యొక్క రిలేషన్షిప్, వాళ్ళ యొక్క వైఖరిని మనం తెలుసుకోవడం కోసం, అంటే వాళ్ళు ఇతర వ్యక్తుల పట్ల ప్రవర్తించే తీరుని బట్టి, అలాగే ఇతర వ్యక్తుల పట్ల తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం బట్టి, పాజిటివ్ యాటిట్యూడ్స్ అంటే పాజిటివ్గా మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క వైఖరి అనేది మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, నాలెడ్జ్ ఫంక్షన్. యాటిట్యూడ్ ఈజ్ ఆఫ్టన్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ నాలెడ్జ్. ఇన్ ద absence of knowledge, we use our attitude to organize and make sense of the perceived object or person. For example, people who are not familiar with nuclear energy may develop an attitude that it is dangerous and should not be used as an energy source. అంటే ఏంటమ్మా, విజ్ఞానం అంటే నాలెడ్జ్, తెలివితేటలు. వ్యక్తులు తమకు ఏర్పడే వివిధ వైఖరుల వలన, అంటే తమ యొక్క యాటిట్యూడ్ల వలన ప్రపంచాన్ని అధ్యయనం చేస్తారు. ఈ ప్రక్రియలో తమ వైఖరిని అభిప్రాయాల్ని ఉపయోగిస్తారు. అంటే వైఖరిని అంటే తమ యొక్క యాటిట్యూడ్ని, వాళ్ళకి వచ్చే అభిప్రాయాల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆయా సందర్భాల్లో తమ యొక్క యాటిట్యూడ్ని ఉపయోగిస్తూ మారుతున్న వాతావరణానికి ఉపయోగపడే నాలెడ్జ్ని, అంటే ఉపయోగపడే తమ యొక్క తెలివితేటల్ని అందిస్తూ ఉంటారు. దీన్ని బట్టి కూడా మనిషి యొక్క వైఖరిని మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది. యాటిట్యూడ్ ఫార్మేషన్. యాటిట్యూడ్ అంటే వైఖరి, ఫార్మేషన్ అంటే నిర్మాణం. అంటే వ్యక్తుల యొక్క వైఖరి నిర్మాణం అనేది
ఏ విధంగా ఉంటుంది. Attitude formation is a psychological process of developing impressions and using them. In the process of judging, attitudes are acquired but not inherited. Attitudes are basically learned. People are not born with specific attitude. Rather, they acquire through the processing of learning. Attitude structure has setting elements. They are అంటే యాటిట్యూడ్ ఫంక్షన్స్ అంటే ఏంటమ్మా నిర్మాణం అంటే సైకలాజికల్ అంటే మానసికంగా అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక పరిస్థితిని బట్టి తన యొక్క వైఖరిని నిర్ధారించడం అనేది జరుగుతుంది. అంటే వైఖరులు వ్యక్తుల ఆలోచనలు ఇతర అంశాలు అంటే లోపల మనం ఆలోచించుకునే అంశాలు అలాగే బయట ఆలోచించే అంశాలు చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఈ ఆలోచన విధానం ఈ ఆలోచనలో ఏర్పడే మార్పులే వైఖరులు ఏర్పడడానికి ఉపయోగపడతాయి. యాటిట్యూడ్ అంటే వైఖరి. ఇట్ ఈస్ డెవలప్డ్ హ్యాస్ ఏ కండిషనల్ రెస్పాన్స్ బై అసోసియేషన్ విత్ స్టిమ్యులీ that have either rewarding or punishing effects. Those expressions of good or bad, liking or disliking, pleasing or displeasing, beautiful or ugly, are parts of attitude. Similarly, the tendency of love, hate, warmth, friendship, affinity, etc. is also considered as expressions of attitudes. యాటిట్యూడ్ అంటే వైఖరి ప్రవర్తన చూసింది. అంటే ఈ వైఖరి ద్వారా వ్యక్తులు వివిధ యాటిట్యూడ్ అంటే వైఖరి. ఈ వైఖరి ద్వారా వ్యక్తులు వేరొక వ్యక్తుల పట్ల ప్రవర్తించు ప్రవర్తనను బట్టి తన వైఖరిని నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఎదుటి వ్యక్తికి వివిధ అంశాల పట్ల ఉన్న వైఖరిని అనుసరించి మన ప్రవర్తనను కూడా మార్పు చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే అవి యాటిట్యూడ్ అనేది ఏంటి, లైకింగ్ ఆర్ డిస్లైకింగ్ అంటే కొంతమంది లైక్ చేయొచ్చు, లైక్ చేయకపోవచ్చు. గుడ్ ఆర్ బ్యాడ్ అంటే కొంతమంది యాటిట్యూడ్ని చూసి గుడ్ అంటే మంచిగా అనుకోవచ్చు, అదే బ్యాడ్గా కూడా అనుకోవచ్చు. అంటే వైఖరి అనేది అంటే ప్రతి ఒక్కరి వైఖరి అంటే ప్రతి ఒక్కరి యాటిట్యూడ్ అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే పాజిటివ్గాను ఉంటుంది ఆర్ నెగిటివ్గాను ఉంటుంది. కాంగ్నేటివ్ కాంప్లిమెంట్ ఈజ్ ద రేటెడ్ to the information gathered and stored in the human brain. It is development out of experience and perception. This leads to development of opinion or belief. Thus a person uses his beliefs based on his cognition to show certain behavioral రియాక్షన్. కాంగ్నేటివ్ అంటే అభిజ్ఞానం అంటే జ్ఞానం. వైఖరులు ఏర్పడడం వల్ల వివిధ మానసిక స్థితులైన కోపం, అసంతృప్తి మొదలైన ప్రభావితాలు చూపుతూ ఉంటారు. అంటే వ్యక్తుల యొక్క వైఖరి అనేది వాళ్ళ యొక్క అభిజ్ఞానం ద్వారా కూడా మనం నిర్ధారించగలం. అంటే క్రియేషన్ బిహేవియర్ అంటే ఏంటి, వ్యక్తి యొక్క ప్రవర్తన, తన యొక్క ప్రవర్తన ద్వారా మనం తన యొక్క వైఖరిని నిర్ధారించవచ్చు. అలాగే తన యొక్క చేసేటటువంటి పనుల ద్వారా, తన యొక్క మానసిక స్థితిగతుల ద్వారా కూడా మనిషి యొక్క వైఖరిని మనం నిర్ధారించవచ్చు. బిహేవియర్ కాంపోనెంట్ consistent of action or reaction towards an object or a person. The intensity of the action shows the strength of attitude. For example, a supervisor having a negative attitude about a worker always finds his flaws and becomes angry with him. అంటే బిహేవియర్ అంటే ప్రవర్తన. అంటే
ఒక వ్యక్తి యాటిట్యూడ్ అనేది ఎలా ఉంటుంది? ఈ యాక్షన్ షోస్ ద స్ట్రెంగ్త్. ఏ నెగిటివ్ యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ అనేది పాజిటివ్గాను ఉంటుంది ఆర్ నెగిటివ్గా కూడా ఉంటుంది. అంటే మన యొక్క వైఖరి అనేది మంచిగా ఉంటుంది అలాగే చెడ్డగా కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి? ఏ నెగిటివ్ యాటిట్యూడ్ అబౌట్ ఏ వర్కర్ అంటే ఆల్వేస్ ఫైన్. అంటే ఒక వ్యక్తి దగ్గర పనిచేసే ఆ యజమానికి యాటిట్యూడ్ అనేది నెగిటివ్ అంటే అంటే ప్రవర్తన బిహేవియర్ ఏంటంటే మన యొక్క ప్రవర్తన అనేది మన యొక్క వైఖరిని నిర్ధారించవచ్చు. అలాగే వైఖరిలో పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటుంది. అంటే మనం మన యొక్క వైఖరిని మంచిగా ఎదుటి వ్యక్తి దగ్గర చూపించినట్లయితే అది పాజిటివ్ యాటిట్యూడ్ అవుతుంది. అలా కాకుండా మన కింద అంటే వర్కర్స్ అంటే మన దగ్గర పనిచేసే వర్కర్స్ దగ్గర మన యొక్క నెగిటివ్ యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉంటే దాని ద్వారా మన యొక్క వైఖరి అనేది ఎదుటివారు నిర్ధారించడం అనేది జరుగుతుంది. Valence is the degree of strength or weakness of attitude. It is determined by the magnitude of response. If an individual is indifferent, he is said to have low violence in his attitude towards the situations. అంటే సంయోగం అంటే స్ట్రెంగ్త్ ఆర్ వీక్నెస్ అంటే బలం బలహీనత. ఒక వ్యక్తి యొక్క వైఖరి అనేది దేనిపై ఆధారపడి ఉంటుందంట? అతని యొక్క బలం అలాగే అతని యొక్క బలహీనతపై ఆధారపడి ఉంటుందంట. అంటే తనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ బట్టి తన యొక్క యాటిట్యూడ్ అంటే తన యొక్క వైఖరిని ఎదుటి వ్యక్తుల పట్ల చూపిస్తూ ఉంటాడంట. అంటే సిచ్యువేషన్స్ అంటే హ్యాపీ మూమెంట్ వచ్చిందనుకో దానికి తగ్గట్టు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు తను ఎదుటి వ్యక్తుల పట్ల తన యొక్క వైఖరిని అంటే తన యొక్క యాటిట్యూడ్ని చూపిస్తూ ఉంటాడంట. లేకపోతే హ్యాపీనెస్ కాకుండా సాడ్నెస్ అనుకోండి, ఆ సాడ్నెస్ సిచ్యువేషన్కి తగ్గట్టు తన యొక్క వైఖరిని ఎదుటి వ్యక్తుల పట్ల చూపిస్తూ ఉంటాడు. అంటే స్ట్రెంగ్త్ ఆర్ వీక్నెస్ అంటే తన యొక్క బలాన్ని బట్టి తన యొక్క యాటిట్యూడ్ని చూపిస్తూ ఉంటాడు. అలాగే వీక్నెస్ తన యొక్క బలహీనతను బట్టి కూడా తన యొక్క యాటిట్యూడ్ని చూపిస్తూ ఉంటాడు. మల్టిప్లిసిటీ. Attitudes are closely influenced by variety of factors. Therefore, in the study of formation of attitudes, managers should understand more than one factor. అంటే వైఖరులు ఆ వ్యక్తుల ప్రవర్తనల ద్వారా ఆ సంబంధిత విషయాల ద్వారా వ్యక్తి యొక్క వైఖరి అనేది ఆధారపడి ఉంటుంది అని దీని యొక్క ఫ్యాక్టర్స్ అంటే కారకాలు. అంటే వ్యక్తి యొక్క వైఖరిని నిర్ధారించడానికి కొన్ని కారకాలు అనేవి ఉన్నాయి. నీడ్ ఓరియంటేషన్. యాటిట్యూడ్స్ ఆర్ క్లోజ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నీడ్స్ అండ్ డిసైర్స్ ఆఫ్ ఇండివిజువల్స్. నీడ్ హ్యావింగ్ గ్రేటర్ స్ట్రెంగ్త్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్ ఫార్మేషన్ ఆఫ్ యాటిట్యూడ్స్. అంటే దృక్పథం అంటే యాటిట్యూడ్స్కి కొన్ని దృక్పథాలు అనేవి ఉంటాయి. కొన్ని దృక్పథాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ దృక్పథాల ద్వారా ఆ అవసరాల ద్వారా ఇండివిజువల్స్ అంటే వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా ఆ వ్యక్తి యొక్క వైఖరిని మనం నిర్ధారించవచ్చు. Stimuli are the central concept or attitudes. A change in the attitudes is a formation of strong or weakness of the stimuli. Attitude formed out of strong stimuli has less possibility of change. అంటే వ్యక్తి యొక్క వైఖరి అంటే తన యొక్క యాటిట్యూడ్ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. కంట్రోల్ కాన్సెప్ట్ ఆఫ్ యాటిట్యూడ్స్ అంటే తన యొక్క యాటిట్యూడ్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా, అలాగే ఏ చేంజ్ ఇన్ యాటిట్యూడ్స్ అంటే తనకు ఎదురయ్యే సందర్భాలను బట్టి తన యొక్క యాటిట్యూడ్ అనేది అంటే తన యొక్క వైఖరి అనేది మారుతూ ఉంటుంది. అలాగే ఏ ఫంక్షన్ ఆఫ్ స్ట్రాంగ్ ఆర్ వీక్నెస్ అంటే
తన యొక్క స్ట్రెంగ్త్‌ని బట్టి ఆర్ వీక్‌నెస్ తన యొక్క బలం, అలాగే తన యొక్క బలహీనతను బట్టి తన యొక్క వైఖరి అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే పాజిబిలిటీ ఆఫ్ చేంజ్ అంటే తన యొక్క వైఖరి అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. అలాగే పాజిబిలిటీ ఆఫ్ చేంజ్ తనకి ఎదురయ్యే సిచ్యువేషన్‌ని బట్టి తన యొక్క వైఖరి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.